గ్రేటర్ సిటీలోని జంట జలాశయాలతో పాటు హుస్సేన్ సాగర్కు వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఇన్ఫ్లో భారీగా పెరిగింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సాగర్ల నుంచి మూసీలోకి వరదను వదిలేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు, మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు జలమండలి అధికారులు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ జంట జలాశయాలకు భారీగా వరద వస్తోంది. దీంతో మూసీలోకి వరదను వదిలారు అధికారులు. ఎప్పటికప్పుడు ఇన్ఫ్లో, అవుట్ఫ్లో పర్యవేక్షిస్తున్నారు జలమండలి అధికారులు. హిమాయత్ సాగర్కు భారీగా వరద వస్తోంది. 1600 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 3854 క్యూసెక్కుల అవుట్ఫ్లో వెళ్తోంది. 4 గేట్లను 3 ఫీట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. హిమాయత్ సాగర్ ఏరియాలో భారీగా వర్షం పడే అవకాశం ఉందనే ఐఎండీ అలర్టుతో వరదను ఎప్పటికప్పుడు మూసీలోకి వదులుతున్నారు. హిమాయత్ సాగర్కు భారీగా వరద వస్తోందన్నారు జలమండలి జీఎం మురళీధర్. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందనే అలర్టుతో వరదను మూసీలోకి వదులుతున్నామని తెలిపారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని చెప్పారు మురళీధర్. ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంతకుముందు చాలా ఉన్నాయండి హిస్టరీలో. సో ప్రస్తుతం ఈరోజు రేపు ఫోర్కాస్ట్ని బట్టి అరౌండ్ 4 to 5 inches రెయిన్ఫాల్ కూడా ఉండే అవకాశం ఉంది. సో దాన్ని బట్టి మేము ఎప్పటికప్పుడు 24 గంటలు సమీక్షిస్తున్నాం, దీన్ని ఫాలో చేస్తున్నామండి. హుస్సేన్ సాగర్కు భారీగా వరద వస్తోంది. బంజారా, పికెట్, కుకోట్పల్లి, బల్కాపూర్ నానాల నుంచి వరద నీరు సాగర్లోకి చేరుతుంది. 580 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తూ ఉండగా 869 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు అధికారులు. హుస్సేన్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 512.50 అడుగులు ఉండగా ప్రస్తుతం 513.41 అడుగులకు చేరింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్లకు వరద పోటెత్తింది. దీంతో మూసీలోకి నీళ్లను పంపిస్తున్నారు జలమండలి అధికారులు. మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజలను అప్రమత్తం చేశారు.